కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం గాంధీ చౌరస్తాలో ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు విరుద్ధంగా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు కోలకాని రాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకటరెడ్డి, జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, జమ్మికుంట మండల అధ్యక్షులు సంపత్రావు, ఇల్లంతకుంట మండల అధ్యక్షులు బైరారెడ్డి రమణారెడ్డి, హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పుడి రాజు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచం అంతా కూడా దేశ ప్రజలందరూ కూడా ఒక దేశ సైన్యాన్ని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని కొనియాడుతుంటే ఆపరేషన్ సింధూర్ పేరు మీద పహల్గామ్లో అమాయకులైనటువంటి 26 మంది హిందువుల మీద మతం కోరి వాళ్ళందరూ కూడా ఊచకోతకు వస్తే ఈ యొక్క దేశ ప్రధాని దృఢ సంకల్పంతో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరు మీద దేశ సైన్యానికి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాల మీద, అదేవిధంగా వారు మళ్ళీ దేశం మీద దాడికి ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క వైమానిక స్థావరాల మీద, వాళ్ళ వైమానిక శక్తి మీద దాడులు చేసి వాళ్ళు కాళ్ళ బేరానికి వచ్చి వాళ్ళు యుద్ధాన్ని విరమింపజేసుకున్నటువంటి పరిస్థితిలో పాకిస్తాన్ దేశం ఉంటే ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి వాళ్ళ యొక్క జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కేవలం ఎన్నికలే కావాలి, కొంతమంది సంతుష్టీకరణ చేసుకే కావాలి తప్ప ఈ యొక్క దేశం పట్ల గౌరవం కానీ, ఈ యొక్క సైనికుల పట్ల గౌరవం కానీ లేని విధంగా ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కానీ, రాహుల్ గాంధీ కానీ గతంలో వ్యవహరించారు. నిన్నటికి నిన్న ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పట్ల అనుచితంగా వ్యవహరించినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు జమ్మికుంట పట్టణంలో కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు బేషరతుగా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కానీ దేశ ప్రజలందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. గతంలో ఇలా గత ప్రభుత్వాలు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ యొక్క భూభాగాల్ని విదేశాలకు అప్పచెప్పినటువంటి నాయకత్వం కాదు ఇలా భారతదేశానికి నాయకత్వం వహించేది. గతంలో మీరు జమ్మూ కాశ్మీర్ని ఇలా ఆక్రమిత కాశ్మీర్ తయారు చేసింది మీరు. జమ్మూ కాశ్మీర్లో 1/3 భూభాగాన్ని పాకిస్తాన్కి అప్పచెప్పింది ఎవరు? చైనాకు 36,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని అప్పచెప్పింది మీరు కాదా? ఇక మీకు మాట్లాడే అర్హత ఉందా? మీకు అసలు ఈ దేశం గురించి, ఈ దేశ భూభాగాన్ని 36,000 చదరపు కిలోమీటర్లు మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడారు? ఆ రోజు పాకిస్తాన్ వచ్చి కాశ్మీర్ ఆక్రమించుకుంటే ఏ రకంగా వివరించి ఇయాటి కూడా రావణ కష్టంలో కాశ్మీర్ను మండిస్తుందంటే అది కాంగ్రెస్ మీ యొక్క పుణ్యం కారణంగానే ఇలా కాశ్మీర్ ఇప్పటికి కూడా వేలాది మంది సైనికులు చనిపోయారు. లక్షల కోట్ల రూపాయలు ఇలా కాశ్మీర్కు మన దేశ సంపదను కూడా ఇలా పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మీరు రేవంత్ రెడ్డి గారు మీ యొక్క నాయకులను ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ రకంగా దేశాన్ని, దేశ సైనికులను అవమానకరంగా మాట్లాడడం సరికాదు. వెంటనే బేషరతుగా నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రకంగా వ్యవహరిస్తే ఇక ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఈ యొక్క కాంగ్రెస్ గుణపాఠం ఇప్పటికే కాంగ్రెస్ గల్లీ పార్టీ అయిపోయింది, జాతీయ పార్టీ పోయి ఇలా మీకు దేశభక్తి అనేది లేదు. నీ నాయకుడు కూడా ఎట్లా మాట్లాడతాడు? నాయకుడు యదా రాజా తదా ప్రజా లెక్క తయారైంది మీ యొక్క కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ దేశంలో ఉంది, విదేశాల్లో కూడా భారతదేశం గురించి అవమానకరంగా మాట్లాడుతుంది. ఇలా మీరు కూడా గజ రకంగా తయారయ్యారు. ఇలా రాహుల్ గాంధీని ప్రసన్నం చేసుకోవడానికి, మీ ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఇవాళ బీజేపీ నాటి దేశాన్ని అవమానిస్తే మిమ్మల్ని ఇంకా 4 రోజులు కొనసాగిస్తారని చెప్పి నువ్వు భ్రమపడుతున్నావు. ఇటువంటి దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే, ఈ సైనికులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ మీరు 2 రాష్ట్రాల పరిమితమయ్యారు, ఇంకా మొత్తం గల్లీకి ఇప్పటికే గల్లీ పాట అయింది. ఇలా మీరు పుట్టగట్టు లేకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాం. వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నాం.